నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. నిన్న తమిళనాడు అసెంబ్లీ వాడి వేడిగా జరిగాయి చర్చలు. అవును. అయితే విజయ్ గారు రైతులకి సంబంధించి, నీట్‌కి సంబంధించి అలా కొన్ని అంశాల పైన ఆహ్, చాలా గట్టిగానే మాట్లాడారు హిందీ వివాదానికి సంబంధించి. వెంటనే ప్రతిపక్షంలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ గారు నించుని ఆయన మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తే బాగుండేదేమో. బట్ ఇది సర్వసాధారణం. ఇది పెద్ద ఆశ్చర్యంగా మనం ఏం చూడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత దాడికి, వ్యక్తిగత విమర్శలకు దారి తీయడం. చెంగల్పట్టు కోర్ట్‌లో ఒక భార్య తన భర్త కోసం వెతుకులాడుతోంది అంటూ పర్సనల్ అటాకింగ్ చేశారు. ఏం చెప్తారు? అంటే పర్సనల్ అటాక్ కంటే కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో మొదటి నుంచి ఒక పెయిర్ ఉంటూ వచ్చింది. అంటే హ్మ్. ఘర్షణ, ప్రతిఘర్షణ లాగా కరుణానిధి, ఎంజీఆర్ ఆ తర్వాత రోజులు అన్నాదురై టైంలో కామరాజు గారు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఆ తర్వాత కరుణానిధి వర్సెస్ ఎంజీఆర్ వచ్చిన తర్వాతే నిజానికి అక్కడ కొంత డ్రామా చోటు చేసుకునేది ప్రతి అసెంబ్లీ సమావేశంలోను. హ్మ్. ఆ తర్వాత కరుణానిధి వర్సెస్ జయలలిత కొంతకాలం నడిచింది. ఆ తర్వాత దశలో స్టాలిన్ వచ్చాడు. స్టాలిన్ వర్సెస్ పళనిస్వామి నడిచింది. ఇప్పుడు కొత్త పెయిర్ వచ్చింది. కొత్త జంట వచ్చింది హ్మ్. అక్కడ. స్టాలిన్ కుమారుడు ఆయన ఉదయనిధి స్టాలిన్. ఆయనని ప్రతిపక్ష నేతగా ఆయన అంటే ప్రతిపక్ష నేత పదవి ఎవరికిస్తారు అనే ఒక కన్‌ఫ్యూజన్ మొదలైంది గానీ ఫైనల్‌గా ఆయన తన వారసుడిగా ఉదయనిధిని ప్రకటించేశాడు. ఉదయనిధి వర్సెస్ విజయ్ నడుస్తోంది. ఇద్దరు సినిమా వాళ్ళే. ఇద్దరికీ 3 సంవత్సరాలు మాత్రమే వయసు తేడా ఉంది. ఇతనే పెద్ద, విజయే పెద్ద. అలాగే ఇండస్ట్రీ సినిమా పరిశ్రమలో ఇద్దరు హీరోలుగా ఉన్నారు. దాంతో పాటు విజయ్ సీనియర్ కంపారిటివ్‌గా ఉదయనిధితో పోలిస్తే. వయసులోనూ, అలాగే కెరియర్ రీత్యా కూడా. రాజకీయాల్లో మాత్రమే ఇతనికి లెగసీ ఉంది హ్మ్. ఉదయనిధికి. హ్మ్. ఆయనకి లెగసీ లేదు. ఆయనకి సినిమా లెగసీ మాత్రమే ఉంది. ఇది వీళ్ళ నేపథ్యం. అంటే ఈ ఏజ్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సార్. ఒక 3 3 ఇయర్స్ ఇయర్స్ అంటే పెద్ద విషయం ఏం గాదు. ఏం కాదు. ఇద్దరు ఒకే వయసు అని అనుకోవచ్చు. హ్మ్. సమకాలీకులు అంటారు కదా! అట్లా. సమకాలీనులు. అలా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎలా నడుస్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆయనకేమో రాజకీయాలు కొంత నైపుణ్యం ఉంది ఉదయనిధికి. హ్మ్. విజయ్ తను పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఎలా జరుగుతుంది పొలిటికల్‌గా అని అనుకున్నారు గానీ, నిన్న నిజానికి విజయ్ చాలా సంయమనంతోనే వ్యవహరించాడు. అంటే రైతుల సమస్యలు, అలాగే ఎన్నికల హామీల అమలుకి సంబంధించిన జరుగుతున్నటువంటి ఇబ్బందులు, అలాగే రైతుల నిరసన కార్యక్రమాలున్నాయి. అక్కడ పవర్ కట్ కొంచెం ఎక్కువుంది. ఎక్కువుంది. దానికి సంబంధించి రైతుల సమస్యలు, దాంతో లింక్ చేస్తూ ఒక గొడవ జరిగింది అసెంబ్లీలో. దానికి ఆయన సమాధానం చెప్పాడు విజయ్. నిజానికి ఇది గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద జరిగిన చర్చ. గవర్నర్ ప్రసంగంలో ఈ అంశాలకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదు అని డీఎంకే నుంచి ఒక ఆర్గ్యుమెంట్ మొదలై, నెమ్మదిగా దానికి ఆయన సమాధానం చెబుతూ, నిజానికి రైతుల సమస్యలని ప్రతిపక్షమే ఎక్కువ గొడవ చేస్తోంది. వీళ్ళు చెప్తున్నంత దారుణంగా పరిస్థితి లేదు. నేను పర్సూ చేస్తున్నాను అన్న టోన్‌లో వెళ్ళాడాయన. అండ్ రైతులను కూడా ఆయన చాలా రిక్వెస్ట్ చేశారు. మీరు అర్థం చేసుకోండి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అని. అదే. అంటే ఇంతకాలం మీరు ఇంత ప్రయాణం ఉంది. ఇంత సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఉంది ఈ రాష్ట్రానికి. నేను కొత్తగా వచ్చాను. నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. ఇవ్వండి అని అడిగాడాయన. హ్మ్. సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఉదయనిధి దీనికి కౌంటర్ ఇవ్వటం కోసం నిలబడి, ఆయన హిందీ వివాదం ఇవన్నీ మాట్లాడాడు. మాట్లాడి ప్రభుత్వం కాంక్రీట్ డెసిషన్స్ తీసుకోవటం లేదు అని పొలిటికల్ విమర్శ చేస్తూనే పర్సనల్ విమర్శలోకి వెళ్ళాడు. వెళ్ళి అంటే సీఎం గారు చాలా కథలు చెప్పాడు అన్నాడాయన. హ్మ్. చాలా కథలు చెప్పాడు. కానీ నిజానికి ఈ కథల కంటే కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి చెంగల్పట్టు కోర్ట్‌లో నడుస్తోంది. ఒక భార్య తన భర్త కోసం ఎదురు చూస్తున్నటువంటి కథ అన్నాడాయన. అనటంతో చెంగల్పట్టు కోర్ట్‌లోనే కేస్ ఉంది వీళ్ళది. సంగీత వర్సెస్ విజయ్. హ్మ్. అది ఈ మధ్య కాలంలో దాని మీద ఒక స్పెక్యులేషను. వాళ్ళు తిరిగి కలవబోతున్నారు. ఆ కేసు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉందని, ఆయన మదర్ చొరవతో ఈ కార్యక్రమం జరుగుతోందని ఒక ప్రచారం
జరిగింది. దానికి తోడు గత 2 రోజుల నుంచి అంటే సోషల్ మీడియాలో ఎక్కడో విజయ్‌ని అన్‌ఫాలో చేసిన త్రిష అనేది ఇంకొక వార్త. వార్త. వాళ్ళిద్దరూ బ్రేకప్‌కి సిద్ధమైపోయారు. అంటే ఈ బంధం నుంచి తిరిగి పాత బంధంలోకి వెడుతున్నాడు అనే నేరేటివ్ ఒకటి బయట సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న టైంలో ఈయన అసెంబ్లీలో చెంగల్పట్టు కోర్టు ప్రస్తావన తీసుకురావటం విజయ్ అభిమానుల్లో కొంత కోపాన్ని రేపింది. ఆయన చాలా సంయమనంతోనే సమాధానం చెప్పాడు దానికి. ఎప్పట్లానే. విజయ్ గారు హ్మ్. ఎప్పుడు ఇంతే. ఒకలాంటి సైలెన్స్‌ని బేస్ చేసుకుంటూ 2 మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంతే. ఈసారి కూడా అలానే మాట్లాడారు. ఏమి అగ్రెసివ్ అవ్వలేదు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌లో డిఫరెన్స్ ఏం కనిపించలేదు మనకి. లేదు. దాన్ని గూడా ఆయన క్రిటిసైజ్ చేశాడు హ్మ్. ఉదయనిధి. అంటే అసెంబ్లీలో కూడా కెమెరాలుంటాయి గాబట్టి ఆయన టేక్ ఓకే అనే వరకు చాలా అంటే తనకున్నటువంటి డైలాగ్స్‌ని డైరెక్టర్ గారు ఓకే అనే వరకు అంటే స్పీకర్‌ని డైరెక్టర్‌తో పోలుస్తూ వారు ఓకే అనే వరకు ఈయన ఆ డైలాగుని సర్దుబాటు చేసుకుంటూ మాట్లాడాడు అని ఒక కామెంట్ విసిరాడాయన. అంటే టోటల్‌గా తను అగ్రెసివ్‌గా కనిపించే ప్రయత్నం చేశాడు ఉదయనిధి స్టాలిన్ కంపారిటివ్‌గా. అంటే విజయ్‌ని నేను టాకిల్ చేయగలగటం మాత్రమే గాదు, అతన్ని ఇబ్బంది పెట్టగలను అనేది ఆయన హింట్ ఇవ్వదలుచుకున్నాడు. నిజానికి 6 నెలల పాటు డీఎంకే ప్రభుత్వ పాలనకు సంబంధించి గాని, ఏ విషయానికి సంబంధించి గాని స్పందించదు అసెంబ్లీలో అని ఆయన చెప్పాడు హ్మ్. స్టాలిన్ గారు. 6 నెలలు టైమ్ ఇస్తున్నాం. ఈ 6 నెలలు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. 6 నెలల తర్వాత రివ్యూ మొదలవుతుంది. అప్పుడు మాట్లాడతాం మేము నోరు తెరిచి అని చెప్పాడాయన. కానీ సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఈ 6 మంత్స్‌ని హనీమూన్ పీరియడ్‌గా చూస్తూ ఉంటారు. అవును. డీప్ అబ్జర్వేషన్‌లో ఉంటది. ఎక్కడైనా సరే. ఆ తర్వాత ఏం చేయాలనేది మాట్లాడుతూ ఉంటారు. అది సబబు అని కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళకి అవును. టైమ్ ఇయ్యాలి కదా! వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం అంటే చేయట్లేదని. 6 నెలలు టైమ్ ఇవ్వటము, 1 ఇయర్ టైమ్ ఇచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. అంటే చంద్రబాబు గారు వైఎస్ గెలిచినప్పుడు కూడా ఇలాగే ఒక పీరియడ్ అన్నాడు. 1 ఇయర్ వరకు మేము పెద్దగా కల్పించుకోము. ఆ తర్వాత ఊరుకోమన్న ధోరణిలో మాట్లాడాడు. ఇలా నడిచినప్పుడు ఆయన పొలిటికల్ క్రిటిసిజం పెట్టొచ్చు. లేకపోతే అడ్వైజెస్ ఇవ్వచ్చు. తప్పులేదు. హ్మ్. కానీ పర్సనల్ అటాక్‌కి దానిలో కాన్స్టిట్యూషనల్ వయలేషన్‌కి వెళ్ళాడాయన ఉదయనిధి. హ్మ్. అది విజయ్‌ని పర్సనల్‌గా అనటం కాదు. చెంగల్పట్టు కోర్టు ప్రస్తావన అసెంబ్లీ వేదిక మీదకు తీసుకురావడమే తప్పు. ఆ తప్పుతో పాటు ఆయన వాళ్ళిద్దరూ విడిపోవాలి అనుకున్నారు. కలిసి ఉండలేని పరిస్థితొచ్చినప్పుడు విడిపోవడం తప్పేం కాదు. విడిపోవటం అనే దానికి వెసులుబాటు కల్పిస్తూ చేసిన చట్టం ఉంది. ఆ చట్ట పరిధిలోనే చెంగల్పట్టు కోర్టులో కేసుంది. దాన్ని విస్మరించి దాన్నొక పొలిటికల్ ఇష్యూగా మార్చి అసెంబ్లీ వేదిక మీద మాట్లాడటం ఖచ్చితంగా తప్పే. అది కాన్స్టిట్యూషనల్ వయలేషన్ కిందకొస్తుంది. ఎవరైనా చొరవ చేసి తమిళనాడు హైకోర్టులో కేసేయొచ్చు ఆయన మీద. హ్మ్. ఉదయనిధి మీద. ఆ కేసు వేసే లెవెల్‌కి మాట్లాడాడాయన. ఎక్కడైనా సరే ఎవరి వ్యక్తిగత జీవితంలోకైనా పర్టిక్యులర్‌గా వివాహ వ్యవహారాలకు సంబంధించి మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. ఎవరి విషయంలోనైనా. ఈవెన్ పవన్ కళ్యాణ్ మీద కూడా చాలా సందర్భాల్లో పొలిటికల్ డయాస్‌ల మీద మాజీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మాట్లాడటం లేదు గానీ, ఆయన ఎన్నికల సమయంలో ప్రధానంగా ఆయన డివోర్స్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారంటేనే 3 పెళ్ళిళ్ళ గురించి తప్ప ఇంకో మాట మాట్లాడేవారు కాదు. అది కూడా తప్పే. హ్మ్. అది కూడా కాన్స్టిట్యూషనల్ వయలేషనే. అంటే చట్టం వెసులుబాటు ఇచ్చినప్పుడు, మీరు వాళ్ళు ఆ ప్రకారం వెడుతున్నప్పుడు దాన్ని తప్పని అనే హక్కు ఎవరికీ లేదు. అందుకని ఎవరైనా సరే డివోర్స్ గురించి గానీ, లేకపోతే వివాహం గురించి గానీ, వివాహేతర సంబంధాల గురించి గానీ, పొలిటికల్ విమర్శలు మిక్స్ చేసి మాట్లాడటం అనేది ఇబ్బందికరం. అది నిజానికి ఎన్నికల ప్రచారంలో భాగంగానే చేశారు డీఎంకే వాళ్ళు. డీఎంకే చేసింది, బీజేపీ గూడా చేసింది. బీజేపీ కూడా ఒక అడుగు ముందుకు వేసి, త్రిష వ్యవహారాన్ని వాళ్ళు రోడ్డు మీదకి లాక్కొచ్చారు. అసలు అంతవరకు ఒక హీరోయిన్ అంటాను గుసగుసలు తప్ప డైరెక్ట్‌గా పేరు చెప్పిందే బీజేపీ వాళ్ళు. బీజేపీ. చెప్పిన తర్వాత ఆవిడ ఖండించింది. దాంతో పాటు ఈయన వ్యవహరించిన తీరు చాలా హుందాగా ఉంది విజయ్ ఆ టైంలో గూడా. హ్మ్. అంటే ఆయన అభిమానులతో స్పష్టంగా చెప్పాడు. బాబు ఇది కుటుంబ వ్యవహారం. నేను వెరిఫై చేసుకుంటాను. నేను దాన్ని ఎలా తీయాలో అది తీసేసుకుంటాను. మీ ఇంట్లో సమస్యలు మీరెలా పరిష్కరించుకుంటారో అలాగే నేను పరిష్కరించుకుంటాను.
కాబట్టి మనకు కామన్ ఏరియా ఒకటుంది. మనం కలిసి సాల్వ్ చేసుకోవాల్సిన సమస్యలున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం అన్నాడు. అది చాలా హంబుల్‌గాను, జెంటిల్‌గాను ఆయన టాకిల్ చేసినట్టు విషయాన్ని. హ్మ్. అదే ధోరణిలో నిన్న అసెంబ్లీలో గూడా వ్యవహరించాడాయన. ఎక్కడ ఆవేశకావేశాలకి గురి కాకుండా, ఉదయనిధి మాటల్ని ప్రపంచం ఎలా అర్థం చేసుకుంటుందో అలా అర్థం చేసుకోటానికి అవకాశం కల్పిస్తూ తను తప్పుకున్నాడు సీన్‌లో నుంచి. అంటే జనం జూసుకుంటారు అతన్ని. హ్మ్. పబ్లిక్ వింటోంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళు రియాక్ట్ అవుతారు. అతని స్థాయి ఏమిటో వాళ్ళకి అర్థం గావాలి. తనకు అర్థం అవ్వటమో, లేకపోతే తను ఆగ్రహం ప్రకటించటమో కాదు. జనం మాట్లాడాలి. అని జనానికి ఒక ఆప్షన్ ఇస్తూ తను చాలా వ్యూహాత్మకంగా తనని తాను తగ్గించుకున్నాడు. అంటే ఒక బైబుల్ సేయింగ్ ఉంటుంది. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని. దాదాపు ఆ ధోరణిలో వ్యవహరించాడాయన. విజయ్ గారు ఎప్పుడూ అదే ధోరణితో ఉంటారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అని. థాంక్ యూ సో మచ్ సార్.